ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏయ్ సాగర్, ఇదే మా హాస్టల్. కనిపిస్తుందా మన హాస్టల్? పెదవ హాస్టల్, యూస్లెస్ హాస్టల్, టట్టి హాస్టల్. అప్పుడు ఏం కొమ్మునుకుందని వచ్చింది? మిస్టర్, మా హాస్టలే రాలేదు, మీ బైకే మా హాస్టల్ దగ్గరకు వచ్చింది. అదే అంటున్నాను, పెదవ సైకిల్, యూస్లెస్ సైకిల్, మోటార్ సైకిల్. అయిందా పెళ్లి? ఇంకా కాందే. అవుతుంది అవుతుంది. ఎప్పుడు? మా వాడిని చూస్తే ఇప్పుడే అవుతుంది. వెరీ గుడ్. అవును, మన హనీమూన్ ఎక్కడ పెట్టుకుందాం? హాస్టలా, హోటలా, పార్కా, పబ్లిక్ రోడ్ అని మనకేం బాధలేదు. యూ నాటి. చూడు, అప్పుడే 12 గంటలైంది. ఇంకా కాసేపు అయితే మా వాడే నన్ను బయటికి పంపేస్తుంది. మరీ మంచిది. ఒకే కంచం, ఒకే మంచం. చాలు చాలు, సంతోషించాం గానీ ఇక దయచేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. థ్యాంక్ యూ. ఎంత పొద్దుపోయింది? అదే పిక్నిక్ నుంచి వస్తుంటే స్కూటర్ టైర్ పంచర్ అయింది. అయినా నా కోసం ఎంతసేపు ఎందుకు నువ్వు వెయిట్ చేయడం? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? పద పొంచేద్దు గాని. సారీ, నేను భోంచేశాను, నువ్వు ఇంకా భోంచేయలేదా? మీ నాన్నగారు బాగా వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నాను. ఆ ప్రభు ఇంకా నిద్రపోలేదండి. మెల్లగా మాట్లాడు, ఇప్పుడే పడుకున్నారు. నువ్వు వచ్చావని తెలిస్తే ఇంకేముంది, తిట్లు, దీమాలు, చేమాట్లు. రామయ్య, అమ్మా, డైనింగ్ టేబుల్ సర్దేసి నువ్వు లైట్ ఆర్పేసి పడుకో. అలాగేనమ్మా. రాధా, నా బ్రీఫ్ కేసు ఎక్కడో, ఆఫీస్ టైం అయిపోతుంది. అబ్బబ్బా, ఏమిటండి ఆ కేకలు? పక్కింటి వాళ్ళు పరిగెట్టుకు రాగలరు. కాస్త వాల్యూమ్ తగ్గించండి. వయసు పెరుగుతుంది కనుకనే వాయిస్ పెంచాలో. కనీసం కేకలన్నా పెద్దగా అయిపోతే అంతా అయిపోయింది అనుకుంటారు. బ్యూటిఫుల్. ఏమిటండి? నువ్వేనోయ్, ఈ చీర, ఆ బొట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయి. నువ్వు అనార్కలి కుంకుమే కావాలని ఎందుకు పర్టికులర్ అవుతావో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ బొట్లో నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పదండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఏమిటో నాకు ఉండాల్సింటా, నీకెందుకు? మీ చిన్నబ్బాయిని ముస్తాబ్ చేయాలా? టిఫిన్ తినిపించాలా? స్కూల్కి పంపాలా? నీ పెద్ద అబ్బాయి గారు నిద్ర లేపాలా? బాగా మేపాలా? ఏ పిక్నిక్ పంపాలా? ఏం చేస్తాం, వాడికన్నీ మీ బుద్ధులే వచ్చాయి. నా బుద్ధులు రావడం కాదు, నీ ముద్దులు ఎక్కువైనాయి. సర్లే, ముద్దు బారే. Yes man, your father is a father, he can't be a mother, you see. ఏంటి తెగ చదువుతున్నావు? నా స్కూల్ వర్క్. డాడీ, మా టీచర్ లేదు, ఉత్త పిచ్చిది. ఏం చేసిందో? చూడు డాడీ, మై ఫాదర్ ఈస్ యువర్ ఫాదర్ కదా, మళ్ళీ వాట్స్ యువర్ ఫాదర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అని. మీ నాన్నగారు ఏం చేస్తారు? వంటింటే వంట చేస్తారు. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. రైట్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. డాడీ, మై ఫాదర్ ఈస్ ఎ మ్యాన్ అని రాసిస్తే సరిపోతుంది కదా. బిజినెస్ మ్యాన్ రాస్తే బిజినెస్ స్పెల్లింగ్ ఫస్ట్ డాడీ. ఇడియట్, కష్టం అడిగి తెలుసుకోవాలి కానీ వెరీ సింపుల్. బియుఎస్ సంతోషించలేండి. BUSINESS. వెరీ సింపుల్. ఇదిగో బియుఎస్ బస్. బియుఎస్ బస్. చిన్న బస్ వచ్చింది. అదిగో నీ స్కూల్ బస్ వచ్చింది. హలో, శ్రీకాంత్ హియర్. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ప్రమాదమే లేదు కదా? ఓకే, ఆల్ రైట్. రాధా, ఈ పూట నాకు టిఫిన్ వద్దు, జ్యూస్ మాత్రం తీసుకురు. ఎక్కడి నుంచి ఫోన్? ఫోనా? అదే మన ఆఫీస్ నుంచి. డాక్టర్ అంటున్నారు. డాక్టరా నీ ముఖం? ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు, నేనేదో అర్జెంటుగా చెక్కులు సైన్ చేయాలట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామయ్య, టిఫిన్ పట్టరా? ఏమో, పిక్నిక్ ఎలా ఉంది? ఫైన్ డాడీ. అమ్మాయి ఎలా ఉంది? వెరీ ఫైన్. అమ్మాయి పేరేంటి? సారీ డాడీ, అమ్మాయి ఏంటి పేరేంటి? ఏమిటి అమ్మాయి అంటున్నారు? ఏ అమ్మాయి? నిన్న ఏ అమ్మాయితో కలిసి నీ సుపుత్రుడు పిక్నిక్ వెళ్ళాడో ఆ అమ్మాయి.
పిక్నిక్ ఏంటి, అమ్మాయి ఏంటి? మీరు చూసారా డాడీ? చూసారా? ఎక్కడ చూసారు? ఇంకెక్కడ, వాడి కళ్ళల్లో. డాడీ అసలు ఏం జరిగిందంటే, నీ వేషాలు నా దగ్గర సార్. మళ్ళీ ఆ పిల్ల నువ్వు నా కళ్ళల్లో పడ్డారు, జాగ్రత్త వరకు. ఏంట్రా, ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుందమ్మా, సూపర్. మరి ఇంటికి తీసుకురాకూడదు? అప్పుడేనా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పెళ్లి చేసుకొని కాదు, ఒకసారి చూద్దామని. ఆ అమ్మాయి కూడా పాప నేను చూడాలనుందమ్మా. మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఇంటికి తీసుకెళ్ళండి అప్పుడు 4 సార్లు అడిగింది. ఏది ఆ అమ్మాయి పేరు చెప్తేనే మండిపడుతున్నాడే ప్రభు. నన్ను చూడని, నాకు నచ్చితే నాన్నగారితో నేను మాట్లాడతాను. ఎప్పుడు తీసుకురా మరి? రేపు ఉదయం 9 గంటలకి. రేపా? ప్రభు ఇంట్లో ఉంటాడుగా. రేపు 10 గంటలకు నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు. 11 గంటలకు తీసుకుంటా. 11 డన్. డాడీ ఇదేంటి, మీ వాచ్ సరిగ్గా పనిచేస్తుందా? నువ్వేం రిపేర్ చేస్తావా? రోజు ఖచ్చితంగా 10 గంటలు అయ్యేసరికల్లా మీరు మీ కారు గేట్ దాటిపోతారు కదా, మరి వాళ్ళ 10:30 అయినా కూడా ఇంకా ఇక్కడే కూర్చున్నా. నా వాచ్ ఫాస్టా లేకపోతే మీ వాచ్ స్లోవా అని? స్లో ఫాస్ట్ వాచ్లో కాదు, మైండ్. ఇట్ ఇస్ అ మైండ్ దట్ మేక్స్ ఎ మ్యాన్. You're an young man, your mind is fast. I'm an old man, my mind is slow. Well, anyway, for your kind information, వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు హాలిడే. హాలిడే? హౌ కమ్? మరి చిన్నగారు స్కూల్కి వెళ్ళాడుగా. వాడిది పబ్లిక్ స్కూల్, నాది ప్రైవేట్ ఫామ్. నేను నా ఫామ్కి మేనేజింగ్ డైరెక్టర్. నాకు ఇష్టమైతే ఆఫీస్కి వెళ్తాను, కష్టమైతే ఇంటి దగ్గరే తాపిగా పియానో వాయించుకుంటూ కూర్చుంటాను. అవునవును, మేనేజింగ్ డైరెక్టర్ కదా, కూర్చోండి. హ్యాపీగా పియానో వాయించుకుంటూ హ్యాపీగా కూర్చోండి. నువ్వు వింటావా? ఓఎస్ షూర్, బాగా వింటాను. మంచినీళ్ళు తాగొస్తాను డాడీ. మంచినీళ్ళు ఏ మాత్రానికి? అవును డాడీ. ఏమిటో గొంతు పొడారిపోతుంది. వస్తాను డాడీ, వస్తాను. అమ్మా చూసావా, కొంప మునిగింది. ప్రభువు ఆఫీస్కి వెళ్ళట, ఇంటి దగ్గరే పియానో వాయించుకుంటూ కూర్చుంటాడట. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్టి బర్మన్. నవ్వుతావేంటమ్మా? లలితని ఇంటికి రమ్మని ఆహ్వానించాం కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమిటా తల్లి కొడుకు లేదో చెవులు కొరుక్కుంటున్నారు? అబ్బే ఏముంది, ఏం లేదు. ఏం లేదు కదా బాబు. అవును, ఏముంది? ఏం లేదు. ఏమిటో ఇవాళ మీ ఇద్దరికే నన్ను చూసి ఒకటే కంగారు. అబ్బే కంగారే ఉంది, మీరింటి పుట్టినే ఉన్నారు. స్పెషల్ గా ఏం వంట చేసి పెడదావా అని ఆలోచిస్తున్నాను. అవును, కానీ మీరేమో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి చెడుగుడు ఆడిస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేశాను. అదే, నేనేమో సాగర్ని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసురా అంటే వాడేమో టీవీలో కబడ్డీ ప్రోగ్రామ్ చూడాలంటున్నాడు. రామయ్య కూడా లేడు, అందుకని. కొంపదీసి నేను మార్కెట్కి వెళ్ళాలా? వెళ్తే మన ఎదురింటి షణ్ముఖం గారు రోజు మార్కెట్కి వెళ్ళి చక్కగా కూరలు తెస్తుంటారు. మీరు వెళ్ళరాకూడదు? వెంటనే వెళ్తే మరీ మంచిది, టైం కూడా అవుతుంది. దేనికి టైం అయ్యేది? దేనికేమిటండి, వంటకి. ఆ షణ్ముఖం గారేమో అప్పుడే వెళ్ళిపోయారు. లేట్ అయితే ఫ్రెష్ గా కూరలు దొరకవు. ఆహా, నేను కాస్త ఆలస్యంగా వెళితే మార్కెట్ లో ఉన్న కూరగాయలన్నీ ఆ షణ్ముఖం గారే నచ్చి పిలిచినట్టు పిలుస్తానమాట. అబ్బా త్వరగా వెళ్ళండి. సరే సరే, ఒక బాస్కెట్ బారే నా మొక్కను ఏం చేస్తా ఇప్పుడు తీసుకొస్తాను. అరే కనీసం గుడ్లన్నా మార్చుకోవడానికి టైం ఉందా లేదా? అబ్బే లుంగి మీద ఎంత లక్షణంగా ఉన్నారు. అవునమ్మా, ఆ షణ్ముఖం గారు కూడా రోజు లుంగి మీద వెళ్తారు. ఇదిగోండి. ఫోన్లే, లుంగి అయినా ఉంటుంది కదా. ఏమిటో, వస్తా వస్తా. అమ్మా, ఈ చేదస్థ ముహూర్తం ఎలా ఎగుతున్నావు కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏమ్మా, ఎవరి కోసం? ఆలేదు ఊలేదు, ముందు కార్లో కూర్చో. ఆర్డర్ ద హై కమాండ్, కమాన్ ఫాలో దెమ్. చూడమ్మాయి, సాగర్ నీకు ఎంతకాలంగా తెలుసు? 3-4 ఏళ్లుగా. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు? హాస్టల్లో. మరి నువ్వు? వైజాగ్ లో. కాదండి, నేను మెడికల్ కాలేజ్ హాస్టల్లో, అమ్మా నాన్న వైజాగ్ లో. కంగారు పడుతున్నావా? అవునండి. నీ పేరు? లలిత. నీ పెసరట్లంటే ఇష్టమా? ఏం లేదులే, బహుశా నీకు ఇష్టమని తెలిసేమో ఇంటి దగ్గర తల్లి కొడుకులు ఇద్దరు కలిసి పెసరట్లేస్తున్నారు. పెసరట్లు అంతేకాదు, ఈ రహస్యం మీలోనే ఉండాలని, మీ ముగ్గురులోనే ఉండాలని నాకు బొట్టిచ్చి మార్కెట్ పంపిస్తున్నారు. ఏ కొక్క బైక్.
ఈ పిల్ల ఇంకా రాలేదేమిట్రా? అదేనమ్మా పిల్ల కదా, ఎక్కడ హీ హీ అని పళ్ళెకిలిస్తూ కూర్చున్నట్టు. ఏయ్, ఏమిట్రా మాటలు? పాపం ఎక్కడ ఇరుక్కుపోయిందో ఏమిటో. వద్దండి, పండిపోయాయి. పళ్ళు అయితేనే కదా తింటానే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పండితే బాగుండవండి. అయ్యో రామా, పచ్చిమిరపకాయ అయ్యో టమాటాలు ఏమో తిందాం అనుకున్నాను. ఏమయ్యా, ఆ క్యారెట్ ఎలా ఇస్తావు? కిలో 4 రూపాయలమ్మా. అక్కడ ఇంతకన్నా మంచివి 3:30కి ఇస్తానంటే వద్దన్నావు. పోనీ 3:30కే ఇస్తావా? గిట్టుబాటు కాదమ్మా. కాకపోతే ఉంచుకో, పదండి. పోతే పోయిందిలేమ్మా, బోర్డు 10 రూపాయే కదా, తీసుకున్నావు. ఏ పాపం, మీ మగాళ్ళకి ఏమీ తెలియదు. అలా 4 అడుగులు వేస్తే వాడే పిలుస్తాడు. పదండి. అరే పదా, ఏం చేస్తాం, ఆడవాళ్ళ రాజ్యం కదా. రా 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 రా. అమ్మా అమ్మా, ఉమ్, పొద్దున్నే మొదటి బేరం. రామ్మ తల్లి, ఎన్ని కిలోలు కావాలి? 1 కిలో చాలు. ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదంటమ్మా, పాలు పిల్లి తాగేసిందని మళ్ళీ మార్కెట్ పంపించేసి. ఓ రాధా రావోయ్, మార్కెట్ లో కూరగాయలతో పాటు అందమైన వంట మనిషి కనిపిస్తే పట్టుకొచ్చి నీకు సహాయపడుతుందని. బాయ్ బాయ్. వీరు మా అర్థాంగి శ్రీమతి రాధాదేవి గారు. నమస్కారం అండి. వారు మా పెద్దబ్బాయి, పెద్ద ముద్దబ్బాయి. ఎలా ఉందా మా వంటమ్మాయి? బాగుంది. వెరీ గుడ్. త్వరగా వంట చేయవా, ఆకలేస్తుంది. రామా, జాగ్రత్త, తొందరలో అమ్మాయిని ఖైమా చేసావు. బాయ్ డాడీ, నువ్వు ఎక్కడ బాయ్? లింగలింగమని వంట డాడీ, వంట. వంట లేదు పంట లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నీతో మాట్లాడాలి. డాడీ ఇక్కడ కూర్చోమంటారా, కంఫర్టబుల్ గా లోపల కూర్చోమంటారా? కంఫర్టబుల్ గానే కూర్చోవా. ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎంఐనా నీ పిక్నిక్ గర్ల్? పిక్నిక్ గర్ల్ అంటే డాడీ, ఈ గర్ల్ తో పాటు పిక్నిక్ చాలా మంది గర్ల్స్ వచ్చారు డాడీ. కానీ ఆ గర్ల్స్ లోకి ఈ గర్ల్. యూ అండ్ యువర్ గర్ల్స్. అరే, దొండకాయలకి బెండకాయలకి తేడా తెలియని పిక్నిక్ గర్ల్ని, వంకాయలు ఎండిపోయాయో పండిపోయాయో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని, ఉల్లిపాయలు మార్కెట్లో ఎంత కమ్ముతున్నారో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని. డాడీ, ఈ పిక్నిక్ గర్ల్ ఒట్టి హాస్టల్ గర్ల్. వాళ్ళు వండిపడేస్తే తింటాం తప్ప దొండకాయలు బెండకాయలు కొంటామంటే. ఐసే మళ్ళీ షడాప్. ఏ, ఆవిడ పుట్టనే హాస్టల్లో పుట్టిందా? ఇల్లు వాకిల్ లేదా? లేకపోవడం ఏంటి డాడీ, వైజాగ్ లో పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మ నాన్న చాలా మర్యాదస్తులు, మనలాగే చాలా సంప్రదాయ కుటుంబం కూడా. నీకెలా తెలుసు? నువ్వు ఆయన వెళ్ళి చూసావా? నేను చూడక్కర్లేదు డాడీ, ఏమిటో నాకు అలా తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటాయి. ఏమిటో ఇంత దద్దం వల్ల అంత తెలివైన పిల్ల ఎలా పడిందో ఏంటో. పెళ్లి ఇక్కడే చేసుకుంటావా లేకపోతే వైజాగ్ లోనా? చెప్పు. ఇక్కడే. మీ అమ్మా నాన్నకు అభ్యంతరం ఉండదా? మమ్మీ మమ్మీ అడుగో, చిన్న వచ్చాడు. చిన్న అంటే ఎవరో తెలుసు? మీ అబ్బాయి. అరే, నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఉండు, నీ పని చెప్తాను. ఏమండి చూసారా, వీళ్ళిద్దరి సంగతి చిన్నగాడికి కూడా తెలుసట. తెలియంది మన ఇద్దరికే. నీకు తెలియదేమో, ఇద్దరు దొంగల సంగతి నాకు ఎప్పుడో తెలుసు. నేనేం దొంగను కాదు అంకల్. మీ అబ్బాయిని ఎప్పుడో చెప్పమన్నాను, కానీ మీ అబ్బాయికే ధైర్యం లేదు. ఏంటో ఐ సే ఫస్ట్ యు షట్ అప్. అది కాదమ్మా, వీడొట్టు పిరికివాడు కదా, వాడు నిన్ను ప్రేమించా అంటే నాకు నమ్మకం లేదు. బహుశా నువ్వే వాడిని ప్రేమించుంటావు. వెళ్ళనివే, కంగ్రాట్స్. అంటే ఏంట్రా? మరి ఏమని పిలవాలి? మరి ఏమని పిలవాలో మీ అన్నయ్యని అడుగు. చెప్పు, ప్రేమించకుండా సంబడం కదా సొప్పు. అన్నయ్య, ఆంటీని ఏమని పిలవాలి? ఎవరుకో ఆంటీ, నిన్నేమని పిలవాలి? చెప్తాను కానీ ఎవరితో చెప్పకూడదు. చెప్పండి కానీ మరి చాక్లెట్లు ఇస్తావా? ఎవరో తలుచుకుంటున్నారు. ఖచ్చితంగా మా హాస్టల్ వారినే. నేను జస్ట్ 1 గంట పర్మిషన్ తీసుకుని వచ్చాను, వెళ్ళాలి. అదేమిటమ్మా ఇప్పుడే వచ్చి వెళ్తానంటావు? ఓ రోజైనా ఉండకుండా. ఒకరోజు ఏమిటి మమ్మీ, పైగా రేపు సండే హాలిడే. సండేనా మండే కూడానా? పర్మిషన్ లేకుండా ఉండిపోతే రేపే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. వెరీ గుడ్, మరీ మంచిది. చూడమ్మా, పర్మిషన్ గురించి నువ్వేం వరీ కావద్దు. ఎందుకంటే వారు రెడీగా ఉన్నారు, టెలిఫోన్ చేస్తారు. అవసరమైతే వారే స్వయంగా హాస్టల్కి వెళ్ళి వార్డెన్ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ కూడా తెస్తారు. నేను డైరెక్ట్ గా వెళ్ళటం కంటే డాడీ ఫోన్లో ఈజీ డాడీ. ఇది వరకు ఫోన్లో అంకుల్ అని చెప్పి 2 సార్లు. ఒకసారి కూడా కాదు, 2 సార్లు. అమ్మాయి నాకు చాలా నచ్చిందండి. మాకు మన అబ్బాయి బాగా నచ్చాడు. చాలండి, నేను మాట్లాడేది వాళ్ళ పెళ్లి విషయం. వాళ్ళ పెళ్లి విషయం మనం మాట్లాడేదేంటో. మనం మాట్లాడకపోయినా వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు. అందుకే వచ్చేవారం బాబు నేను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకులు పెట్టుకొస్తున్నా పోనుకో. ఈ పూట నేను లలిత దగ్గర పడుకుంటాను. నాకు డైవర్సా? లేదు, లేకపోతే ప్రమాదం. ప్రమాదం ఏమిటో అది?
మహానుభావా మ్మ్. ఏ ముహూర్తాన్ని పుట్టాడో గాని మ్మ్. మీ పుత్రరత్నానికి మీ రూపురేఖలే కాదు మ్మ్. మీ గుడాలు కూడా అచ్చు కుదిరట్టు వచ్చాయి. నా గుణాలు కూడా వచ్చాయి. వెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ మై ఏంటండి? మ్మ్. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉండవు అనుకుంటాను. అదేం లేదత్తయ్యా, నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమ్మా. ఏం కోరుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే నాకు ఆనందం. ఎవరితోనా పొద్దున్నే కోతలకు వస్తున్నావు? ఇంకెవరితో? మన కోడలతోనే. కోడల నిశ్చార్థం కాకుండా కోడలు ఎలా అవుతుంది? ఆ? అందుకే అందుకే లలితకి ఇవ్వబోతున్న ఈ ఉంగరం వెనక కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. 20 సంవత్సరాల క్రితం నేను శారద కలుసుకున్న ఉంగరం ఇది. ఐఎమ్ సారీ, శారద ఎవరో నీకు చెప్పడం లేదు కదా. సాగర్ తల్లి రాధక్క నా మొదటి భార్య. తన కొడుకు పుడతాడని, బంగారం లాంటి కోళ్ళు వస్తుందని ఆ కోళ్ళ కోసమే ఈ ఉంగరం అని చెప్పి చెప్పి మురిసిపోయేది. తన కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కోళ్ళ వచ్చింది. కానీ కానీ రాధ, ఏమండి, అంతగా కలలు కనక్కయ్య తన కోడలికి తన చేతులతో ఈ ఉంగరం పెట్టుంటే మనందరికీ ఆనందంగానే ఉండేది. కానీ రాధ, శారదని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం చేతనే కదా ఆ రోజు అలా. అలా రాత చింత చేరిన సాగర్ ఆమె దగ్గరే పెరిగాడు, ఆమెలోనే తన తల్లిని చూసుకున్నాడు. రాధ, ఈ ఉంగరాన్ని నీ చేత్తోనే నీ కోటలో పెట్టు. ఫాదరు చూడు, మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నావు. రేపు నీకు పెళ్ళై నీ మూడొస్తే అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏమిటి. ఏమండి, రాధ లేకపోతే ఏదో వెల్తీగా ఉందండి. ఉండదు మరి. అనుక్షణం ఇంట్లో వచ్చేసిన కొంటి పనులు చిలిపి పనులే గుర్తుకొస్తున్నాయి. వస్తాయి మరి. ఏమండి, రాధ ఇంకా అల్లగలరి చేస్తుంటుందా? ఎందుకు చేయదో బ్రహ్మాండంగా చేస్తుంది. ఆ గోళ భరించలేక మీ మరిది గారు మీ చెల్లాయిని డైరెక్ట్ గా మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్లి, స్వామి మీకో దండం, మీ అమ్మాయికో దండం, మీ రాధ నాకు బాధ అయిపోయింది, ఏం చెప్పుకో నా గాథ అని చెప్పి వదిలిపెట్టి పారిపోతానంతే. సారీ. హలో, శ్రీకాంత్ హియర్. సిట్. మై గాడ్. ఏమిటండి? తర్వాత చెప్తాను. హలో, మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఎక్కడికండి? అదంతా తర్వాత చెప్తాను. మనం వెంటనే బయలుదేరాలి. కమా. నువ్వు పైకి వెళ్ళు. మామగారు, బాబు, అయిపోయింది, అంతా అయిపోయింది.
రాధా రాధా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేమిటే? ఒంటరితనం నా నొసట ఎప్పుడూ రాశాడక్కయ్యా దేవుడు. తుడిచేసుకుంటానేమోనని 1కి 2 సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్య? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తే లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావా? నా బిడ్డ బాగు కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా? అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్న నీ విషయం పట్టించుకోవాలా? పోనీ ఆయనైనా నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయ కాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ల తమ్ముడు ఉండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయింది ఆయనకి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని, నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చేయొద్దు. చేసుకున్న పెళ్లి చాలు. నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలను. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు. అదే నాకు 10,000. ఇంతకు మించి నాకు ఇంకే వద్దక్కయ్యా, నాకు ఇంకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా, పిచ్చే. నేను పిచ్చిదాన్నే, కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయకు. ఆ బ్యాగ్ అక్కడికి, ఇది అక్కడికి. అక్కడికంటే అదే డాడీ, మీరు మర్చిపోయారా? ఇవాళ మమ్మీ బర్త్డే కదా, మరి లలితని మన ఇంటికి పిలవాలి కదా. లలితకి పెళ్లి కబుర్లు చెప్పాలి కదా, కొన్న చీరలు ఇవ్వాలి కదా, డ్యూయెట్లు పాడాలి కదా. అంతే కదా? కరెక్ట్గా అంతే డాడీ. ఆల్ రైట్, మేమేం అనుభవించడం కావులే. బై డాడ్. రాధా, మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే టు యూ. శారదా, ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. గోర్ఖా, రే మూర్ఖా, నీ గోల ఉయ్యాలని. ఓహో, నేపాల్ అడిగేశానా? తెలుగులో అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి నేను ధర్మసత్రం కాదు, లేడీస్ హాస్టల్. మగపురికి ఇక్కడ స్థానం లేదు. అయితే ఇంకే? అవునయ్యా, నేను మగ పురుగును కాదు, మగ మహారాజుని. ఏమిటయ్యా ఈ గోపాలరావు నేపాల్ రిటర్న్ని అవమానం చేస్తావు? హరిష్మా మార్మశాల బంద్ కర్రా. ఈ కోపాలు తాపాలు నేపాలంలో ఎందుకండి గోర్ఖశ్రీ గారు? గుడ్ ఈవినింగ్. నా బిడ్డ మీకెలా తెలిసింది? అయ్యో, మిమ్మల్ని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని వచ్చానండి. నేను జర్నలిస్ట్ ని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చెప్పరే, అడగండి. ముఖ్యంగా మీ రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలని. పాపి నా రుచి, సినిమా నా అభిరుచి. ఫుడ్ మరొకటి లేకపోయినా
ఉండగలను గాని సినిమా లేదే ఉండలేను. సినిమా అంటే జ్ఞాపకం వచ్చింది, మీరు సోగ్గాడు సినిమా చూసారా? చూడ ఎక్కడ 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 అక్కడ ఎక్కడ సోగ్గాడు సోగ్గాడు ఎక్కడ ఎక్కడ సోగ్గాడు గుడ్ న్యూస్ లలిత, మీ నాన్నగారి దగ్గరికి మా నాన్నగారితో వెళ్ళి మాట్లాడొచ్చాను. మన పెళ్లి ఓకే అయిపోయింది. ఏది ఒక ఓకే? ఓకే. అదే కిస్, స్వీట్ కిస్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అక్కయ్య టాబ్లెట్స్ వేసుకుందు కానిరా. ఉండవే, ఇవన్నీ సర్దేసి వస్తాను. ఈ ఫోటో ఎవరిదే? ఇదా? ఇది సాగర్ది. సాగర్దా? శారదా, ఏమండి, ఈ ఫోటో సాగర్దా? అవును సాగర్దే. ఎప్పుడూ చిన్నప్పుడుది, నీకు గుర్తుండదులే. కానీ శారదా, నువ్వు ఇప్పుడు వాడిని గుర్తుపట్టలేవు. ఫోటోకి వాడికి ఏం సంబంధం లేదు, నాకంటే పెరిగి పెద్దాడైపోయాడు. అమ్మగారు టీ రెడీ అయిందమ్మా. పదకయ్య, టాబ్లెట్స్ కూడా వేసుకుందో గానీ. ఏమండి, చిన్నగాడి స్కూల్ వదిలే టైం అయింది. వాడి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలండి? డోంట్ వరీ, నేను సరస్సు స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వేరే ఎవరికైనా చెప్పొస్తాను. త్వరగా వెళ్ళండి, స్కూల్ వదిలే టైం అయింది. మమ్మీ మమ్మీ, బాబు, అమ్మా అమ్మా, ఎంత వాడువయ్యవరా? ఈ అమ్మని గుర్తుందా? అమ్మా బాబు, అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? తర్వాత చెప్తాను. ఆటో కమయా. పిన్నికి నాన్నతో పెళ్ళైందన్న నిజం అమ్మకు తెలియకుండా దాచినంత కాలం వీడిని కూడా ఎక్కడో చోట దాచడం మంచిది లలిత. నువ్వేం వరి అవ్వకు సాగర్, చిన్న ఇక్కడే ఉంటాడు, నేను చూసుకుంటానుగా. అన్నయ్య, నా బిస్కెట్లు అయిపోయినాయి, మీ మాటలు కూడా అయిపోతే ఇంటికి వెళ్దాం. ఇంటికా? బాబు, అమ్మ ఊరికెళ్ళింది, రేపు వస్తుంది, అంతవరకు నువ్వు వదిన దగ్గర ఉండాలి. నేను నీకు బోలెడు బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొనిస్తాను. మరి ఐస్ క్రీమ్? అది కూడా కొనిస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ వెరీ గుడ్. ఏమిటి ఇంకా ఇక్కడే నుంచున్నారు? పొద్దుపోలా, రండి పడుకుందరు గాని. గుడ్ నైట్ రాదా? గుడ్ నైట్ అక్కయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్.